కథ కాదు జీవితం. మీకు తమిళ హీరో రజనీకాంత్ తెలుసు. రజనీకాంత్ గారు ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్పాడు, అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డట్టు చరిత్రలో లేదు. నిజం కూడా అంతే కదా. ఇప్పుడు కథకొద్దాం. అనగనగా ఒక ఊరు, ఆ ఊరు పేరు గుంటూరు, ఆ పక్కనే ఉంది కొండూరు. కొండూరులో ఉన్నాడు మన కథానాయకుడు, పేరు అజయ్. అందరి కుర్రాళ్ళలాగానే అజయ్ కూడా చాలా తెలివిగలవాడు, ఆరోగ్యవంతుడు, గట్టివాడు. ఈ అజయ్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. పొలంలో ఆ అమ్మాయి పేరు శుభలక్ష్మి. ఫ్రెండ్లీగా ఉన్నారు, క్లోజ్ అయ్యారు, దగ్గరయ్యారు. దగ్గరే టైంలో సుబ్బలక్ష్మి అమ్మ చూసింది. పల్లెటూరులో ఎలా ఉంటారు అమ్మలు మీకు తెలుసు కదా, ఆడపిల్లల్ని గుడ్డల మీద పెట్టి పెంచుకుంటారు. ఒంటి మీద దోమ కూడా వాళ్ళనియరు, ఏ కూడా వాళ్ళనివ్వరు. అలాంటిది తన కూతురు దగ్గరగా ఒక అబ్బాయి వచ్చాడంటే భయపడింది, బాధపడింది, పెద్దలో పెట్టింది. అబ్బాయి ఒప్పుకున్నాడు, ఆ అమ్మాయి ఒప్పుకున్నాడు, పెళ్లి చేశారు. కథ సుఖాదమైంది అనుకుంటాం. అక్కడే కథ స్టార్ట్ అయింది. ఈ అజయ్కి సుబ్బలక్ష్మిని అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్ళాలతో పాటు చాలా గొళ్ళాలు అంటే బాగా ఇష్టం అంట. గొళ్ళాలంటే మీకు తెలుసు కదా, కనపడే ప్రతి ఆడది నాకు చూస్తే బాగుండు, నన్ను ముద్దు పెట్టుకుంటే బాగుండు, నన్ను వాటేసుకుంటే బాగుండు, నన్ను బాగుండు అనే మెంటాలిటీ మన హీరో అజయ్ది. ఆ విషయం స్వయంగా అజయ్ని అడుగుతాం. అజయ్, అజయ్, నేను స్ట్రైట్గా కొన్ని క్వశ్చన్లు వేస్తున్నా. సుబ్బలక్ష్మిని నువ్వు చూసావు, ఆమె పొలం వస్తుంది, పని చేస్తుంది. నువ్వు పొలం వెళ్ళావు, ఆమె నీకు పరిచయం అయింది. ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డారు, దగ్గరయ్యారు, అవునా? పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వరకు కరెక్ట్ అయిపోయింది, కలిసి ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మధ్యలో నీకు జబ్బు చేసింది, టీబీ అన్నారు డాక్టర్ గారు. టీబీ అయితే రెస్ట్ తీసుకోవాలి, ఆరోగ్యం బాగాలేదు కాబట్టి. అందుకని భార్యాభర్త కలవకుండా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటే, మందులు వాడితే మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటావు, మళ్ళీ సంసారం చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్పేశారు. ఓకే అన్నావు, మందులు వాడుతున్నావు. ఇది నిజమేనా? నీ టీబీ రావటం నిజమేనా? నిజమే సార్. మందులు వాడటం నిజమేనా? నిజమే సార్. అది పెళ్ళైన తర్వాత? అవును కదా. భార్యాభర్తలు బాగున్నారు. సుబ్బలక్ష్మి నీకు ఉండగా అంకాలమ్మ అనే వేరే అమ్మాయితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావా లేదా? పెట్టుకున్నాను సార్. ఎందుకు పెట్టుకున్నావు నాన్న? తప్పు కదా. నాకు 16 సంవత్సరం పెళ్ళైంది సార్. అయిన దగ్గర నుంచి భార్యని బాగానే చూసుకున్నాను, ఏ రోజు ఏ గొడవలో పెట్టుకోలేదు అసలు. తర్వాత వన్ డే నైట్ నేను ఇంటెనక ఒక రోజు మా ఫ్రెండ్స్, మా తమ్ముడు చెప్పారండి, ఇలా మీ ఇంటి వెనక జరుగుతుంది, వేరే వాళ్ళు ఎవరో వస్తున్నారు అని చెప్పారు. ఎవరి కోసం? మా వైఫ్ కోసం. నీ భార్య కోసం వేరే ఎవరు అబ్బాయి మీ ఇంటికి వస్తున్నాడు, నీకు తెలియకుండా? నాకు తెలియదు. నువ్వు చూడలా? నేను చూడలేదు. ఎవరు చూశారు? మా తమ్ముడే సార్. అయితే నేను నమ్మలేదు. చూశాడు. నేను నమ్మలేదు. నేను అదే చెప్పాను, మీరు చూశారు, మీరు చేశారంటే నాకు కుదరదు, నాకు చూపించేది నేను చూస్తే అప్పుడు నమ్ముతానని చెప్పాను నేను. సరేలే అని చూపిస్తాం రమ్మన్నారు. నేను వెళ్ళేటప్పుడు సెకండ్ షో సినిమాకి వెళ్తున్నాను, నేను నైట్ వస్తానని చెప్పాను నేను. సరేనని చెప్పి పంపించిన తర్వాత నేను వెళ్ళి, అనుమానం కదండి, చెప్పిన తర్వాత వెళ్ళి కూర్చున్నాను నేను. కూర్చున్న తర్వాత కొంచెం సేపటికి వేరే అతను వచ్చి, ఈ అమ్మాయి వెళ్ళి లైట్ తీసి స్నానానికని వెళ్తున్నానని చెప్పి వెనకెళ్ళి లైట్ తీసిందండి. లైట్ తీసుకున్న తర్వాత వేరే అతను, ఒక అబ్బాయి వచ్చి గోడ మీద కూర్చొని, ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. సరే నా నైట్ అతను నా కళ్ళ ముందు నుంచి వెళ్ళాడు. వెళ్ళి అబ్బాయి ఇది రాలేదురా అనుకుంటూ వెళ్తున్నాడు. నేను చూశాను. అయినా అతను పట్టుకున్నా నాకు ఉపయోగం లేదు, ముందు నా భార్యను నేను బయట వేసుకోవాలి అని చెప్పి నేను సైలెంట్గా ఊరుకొని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పడుకున్నాను, ఏమీ తెలియదు అన్నట్టుగా, రేపు చూద్దాంలే అని. పడుకున్న తర్వాత మా వైఫ్ వచ్చి, బావా ఇలాగా మీ అన్నయ్యను, పెద్ద బావ చిన్న అబ్బాయి, నేను మధ్యలో అబ్బాయిని, మా అన్నయ్య మా తమ్ముడు ఉన్నారు, వాళ్ళిద్దరు ఇంటి వెనక వెతుకుతున్నారండి నా కోసం, నేను నన్ను అడిగింది. అడిగితే వాళ్ళంటే నీకెందుకులే, నేనంటే ప్రాబ్లం కానీ వాళ్ళంటే నీకేమైంది, వాళ్ళు ఏం నిన్ను అడగలేదు కదా, అసలు ఏం ప్రాబ్లం లేదులే అని చెప్పాను నేను. సరేలే అని చెప్పి ఆ నైట్ అయిపోయింది. ఉదయాన్నే వాళ్ళ అమ్మలకి చెప్పింది వెళ్ళి, అమ్మ ఇలా అంటున్నాడు, ఇలా అంటున్నారు అన్న వాళ్ళు, మా అన్నయ్య ఇలా అంటున్నారని చెప్పేసరికి వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకున్నారు. ఏంటని
అంటే నేను రాత్రి చూసిన మాట వాస్తవమే. రాత్రి చూశాను, ఇలా ఒక చోట ఉన్నారు, గోడ మీద ఉన్నారు. నేను గోడ మీద ఉన్న పట్టుకోవటం ఎందుకు లేదు, నేను సైలెంట్ కూరుకున్నాను. రేపు పొద్దున్న చూసుకుందామని, ఇరియాలి కాకపోతే రేపు ఎందుకు దొరుకుతారు కదా అని సైలెంట్ కూరుకున్నాను. అన్నీ అనేసరికి మా అమ్మాయిని ఇలా అంటావా, మా అమ్మాయి మీద గుడ్డ కలిసి నెత్తినేస్తామని వాళ్ళ అమ్మ వాళ్ళు గొడవాడి మా మీద తీసుకొని వెళ్ళిపోయారు. 1.5 year వాళ్ళ ఇంట్లోనే ఉంది. అయితే అంతకు ముందు నుంచే వాళ్ళిద్దరికి మా పొలానికి వాళ్ళిద్దరూ కలిసి గేదెలకు వెళ్ళేవాళ్ళు. మా అమ్మ వాళ్ళిద్దరూ వెళ్ళేవాళ్ళు. తర్వాత అబ్బాయి మా పొలంలో కాయలు మిరపకాయలకు వస్తుంటే అబ్బాయి కూడా వచ్చేవాడు. నేను పట్టించుకోలేదు, నాకు అప్పటికి అనుమానం తెలియదు అసలు ఆ విషయం. ఆ నైట్ చూసిన తర్వాత నాకు ఇంకప్పుడు క్లారిటీ అయిందనమాట. ఆ 1.5 year నేను పంపించేశానండి. పంపించిన తర్వాత ఈ అమ్మాయితో పరిచయం అయింది నాకు. పరిచయం అయిన తర్వాత మా ఇద్దరికి మాటలు కలిసాయి. తర్వాత వాళ్ళ అమ్మాయిల ఇంటికి వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయిలు నేను ఒకసారి వెళ్ళానండి వాళ్ళూరు ఈ రెండోసారి పరిచయం అయిన అమ్మాయి. రెండో అమ్మాయి దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళి ఒకసారి వెళ్ళొచ్చాను. ఈ అమ్మాయి వాళ్ళు ఫోన్ చేసి మీ ఆవిడ్ని ఏది వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి మీ ఆవిడ్ని రోడ్డు మీద వదిలేసావా, దాన్ని బజార్లకు ఎక్కించి నువ్వేం చేస్తున్నావు ఇంట్లో నన్ను అడిగారండి. అడిగితే అబ్బాయి నాకు వద్దని పంపించేశారు. అప్పటికి ఆ అమ్మాయికి 7వ నెల. నేను రోడ్డు మీదకు ఇలా వాళ్ళు ఫోన్ చేశారు, మన మా ఆయన వద్దన్నాడు. నేను రోడ్డు మీదకి వచ్చేసాను, నన్ను చావమంటావు అని అమ్మాయి అడిగింది నన్ను. అడిగితే సరేలే అని చెప్పి నేను 7వ నెల రోడ్డు మీద. అమ్మాయికి అమ్మా నాన్న లేరండి, వాళ్ళ అన్నలు నా దగ్గరికి తీసుకోరు. ఇప్పటికి కూడా ఏ రోజు రాలేదు. అందుకని నేను వచ్చేటప్పుడు గుళ్ళో తాళి కట్టి తీసుకొని వచ్చాను. ఇదే జరిగింది అదే. నువ్వు కడిగిన ముత్యం, ఇన్నోసెంట్, అమాయకుడివి అని నేను చెప్పలేదు సార్. అమాయకుడు కాదా అంటే అమ్మాయి తప్పు చేసిందని నేను కూడా చేశాను సార్. ఒకటి చెప్తాను సార్, ఓ మాట్లాడు. నీ భార్య గోడ మీద ఎవరు కూర్చుంటే మాట్లాడుకున్నారు. నువ్వు చూసినప్పుడు నీ భార్య ఆ పక్కోడు వాటేసుకొని ఉన్నారా? నాకు చీకట్లో కరెక్ట్గా కనపడలేదు సార్. ఇద్దరు కనీసం రోడ్డు మీద. చీకట్లో కనపడలా. చీకట్లో పెళ్ళాం కనపడింది తప్ప చీకట్లో పెళ్ళాం ఏం చేసిందో నీకు కనపడలా. గోడ మీద మాత్రం ఉన్నారు సార్. ఎవడో ఇంటి పక్క గొట్టాంగాడు ఎవడో నీ పెళ్ళాం మీద కామెంట్ చేస్తే అసలు నువ్వు నమ్మొచ్చా? వాళ్ళిద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని నీ దగ్గర ప్రూఫ్ ఏంటి చెప్పు. ప్రూఫ్ లేకనే సరిగ్గా ప్రూఫ్ అయితే ఎలా ఊలు పెడతావు ఆడదాన్ని? వాడేది గోడెక్కాడు, మీ ఆడ గోడ దక్కింది నువ్వు అన్నావు. ముద్దు పెట్టుకోవడం కూడా నువ్వు చూడలేదన్నావు, కనీసం వాడేసుకోవడం కూడా నీకు తెలియదు అన్నావు. ఏమో నా చీకట్లో కనపడలేదన్నావు. చీకట్లో కనపడిన దానికి ఒక భార్యకి అంత పనిష్మెంట్ ఇస్తారా? భార్య వేరే వాడు అక్రమ సంబంధం ఉంటావు, నువ్వు సరిగ్గా చూడలేదని చెప్పేశావు. గోడకి మాట్లాడితే అక్రమ సంబంధం ఎలా ఫిక్స్ చేస్తావు నువ్వు? మరి ఎందుకు నువ్వు వేరే అమ్మాయిని తెచ్చుకున్నావు నీ జీవితంలోకి? అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నాకైతే నిజం తెలిసింది కదా సార్. నేను కళ్ళారా చూశాను కదా సార్. ఏది కళ్ళారా చూసింది కూడా వాళ్ళిద్దరు కలిసి ఉంటాం, దగ్గర ఉంటాం. చూసిన తర్వాత అమ్మాయిని వెళ్ళిపోయిన తర్వాత చెప్పు. అదే సార్ నేను అంటుంది మాట్లాడుకుంటాను. చూసిన తర్వాత వెళ్ళిపోతారా? నీకు చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఫస్ట్ నువ్వు ఇద్దరు రసికుడివి. వేరే ఒక అమ్మాయిని ఏదో చేస్తుండగా ఊళ్ళో వాళ్ళు కొట్టారా లేదా? నేను కొట్టలేదు సార్. వేరే అమ్మాయి నువ్వు టార్చర్ చేయబోయావా లేదా? అయితే ఊళ్ళో గొడవైందా లేదా? నేను కనుక్కున్నా ఊళ్ళో గొడవైంది సార్. నన్ను కనుక్కొని నేను పిలిచాను అన్న. నేను నిన్నటి నుంచి కనుక్కుంటా ఉన్నా వరుసగా. గొడవైంది. ఎందుకు నిన్ను గొడవైంది? మామూలుగా మా ఇద్దరం మాట్లాడుకోవటం నిజమే సార్. ఎవరు? వేరే అప్పుడు వేరే అమ్మాయి నువ్వు మాట్లాడుకోవడం నిజమే. ఒక 7-8 సంవత్సరాల క్రితం. కాకపోతే ఏంటంటే నేను అమ్మాయిని వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళు చూసి ఇలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారని చెప్పకుండా ఏదో లింక్ ఉందని చెప్పారు. చెప్పిన తర్వాత నేను అమ్మాయిని గొడవ చేయడం ఇష్టం లేక నాదే తప్పని ఒప్పుకున్నాను సార్. ఆమె నీకు సంబంధం లేదు? లేదు సార్. ఆమెతో మాట్లాడుకుంటున్నావు. అదే నీ భార్యకి ఎందుకు గుర్తించుకోవు? నీ భార్య కూడా అలాంటి గుర్తుకోవు నువ్వు. నువ్వు మాత్రం మగోడి కాబట్టి నువ్వు మాత్రం మగోడి కాబట్టి నువ్వు మాత్రం కనపడిన ఆడదాని మొత్తం లైనేస్తావు. దొరికితే తప్పని చెబుతావు. మరి నువ్వెంత గొప్ప నిజాయితీకుడు పోయా నువ్వు? సార్ నేను నైట్లు బయటలు ఏం చేయలేదు సార్, పగలపూట. ఏమయ్యా తప్పు చేసి కూడా పగలైన నైట్ ఒకటే. నువ్వేమన్నావు? అక్కడ సంబంధం నేను చూడలేదు, ఓన గోడెక్కారని చెప్పావు. గోడెక్కితే పెళ్ళాన్ని వదిలేసేవాడు ప్రపంచం నిన్ను చూసా. వేరే వాడి పెళ్ళాన్ని ఇంకా అసలు వేరే వాడి పెళ్ళాలతో మాట్లాడాలని, ఆమె చేసుకోవాలని, ఆమె ఉంచుకోవాలని నీకెందుకు కలిగిందా కోరిక? అసలు నీకెంత సిగ్గులేని వాడివి నువ్వు. ఆడి పెళ్ళయింది, వాడు విడాకులు ఇచ్చాడా? అవును సార్. విడాకులు ఇవ్వాలి. కోర్టుకి వెళ్ళారంట సార్. విడాకులు వచ్చినాయా చెప్పు. రాలేదు సార్. ఒక ఆడదాన్ని నువ్వు లేపుకు రాగలిగావు, నువ్వు తాళిపుట్టు కట్టగలిగావు,
నీ పెళ్ళామంత పిచ్చి అమాయకురాలు గోడ కింద చెప్పి దాన్ని పనిష్మెంట్ ఇచ్చావే ఇంకొక సవతిని తీసుకొచ్చి. నీకు న్యాయం అనిపించిందా నీ మనసుకి? ఈ అమ్మాయి వచ్చి ఒక 6 నెలలు అవుతుంది సార్. ఎవరు? ఇప్పుడు రెండో అమ్మాయి వచ్చి 6 నెలలు అవుతుంది. అయితే తర్వాత మేము పోలీస్ స్టేషన్కి కేసు పెట్టారు సార్. కేసు పెడితే వెళ్ళిన తర్వాత మాకు పంచాయతీలో బయట పంచాయతీ చేశారు. చేస్తే 4 లక్షలు కట్టమన్నారు సార్. సరే నేను కడతాను, నేను ఆ రోజు ఒప్పుకున్నాను సార్. మళ్ళీ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, అయితే బ్యాంక్ అకౌంట్లో వేయండి, మీకు విడాకులు వచ్చిన తర్వాత నేను డబ్బులు ఇస్తానని చెప్పాను సార్. మాకు విడాకులు ఇస్తాను వచ్చిన తర్వాతే నేను డబ్బులు ఇస్తానని చెప్పాను. విడాకులు? ఈ అమ్మాయి విడాకులు నేను ఇస్తానని చెప్పింది సార్. ఫస్ట్ అమ్మాయి. నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒక పెళ్ళాం, కొట్టుకోవడానికి ఒక పెళ్ళాం కావాలి నీకు. మళ్ళీ పెళ్ళాం మీద మూడు తీరిపోగానే 4 లక్షలు ముఖాన బండుకి లేదు సార్. లేదు సార్, నేను ఆ మాట అనలేదు, వాళ్ళే కావాలన్నారు సార్. వాడు నువ్వు కావాలంటే అమ్మాయి, నువ్వు కావాలంటే పంపేయండి సార్. మరి అమ్మాయి పంపించేయి వాడి ఊరి దగ్గరికి. అయితే అమ్మాయికి అమ్మా నాన్న లేరు సార్. అమ్మా నాన్న చాలా మంది ఉన్నారు, అందరూ ఉంచుకుంటావా? లేదు సార్, అది కూడా కాదు సార్. వాళ్ళ అన్నయ్యలు కూడా తర్వాత ఎవరు జారీ చేయలేదు. నీకే సంబంధం అయ్యి అది? నీకే సంబంధం లేదు సార్. ఇప్పుడు ఇదే నీ పెళ్ళం చేస్తే ఓకే, నువ్వు దాంతో తిరుగుతూ ఉండు, ముగ్గురు కలిసి ఉందాము, నేను ఇదే ఇంట్లో నేను కూడా బాయ్ ఫ్రెండ్ పెట్టుకుంటాను అని భరిస్తావా? నీకు తిరిగే మెంటాలిటీ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడే తిరగలవు. ఎందుకు చెప్పంటావా? ఇదేం చేస్తాడు, మాకు వంక పెట్టావు, ఒక వంక. ఇది గోడెక్కింది కాబట్టి నేను గోడ దూకానని చెప్తున్నావు. సిగ్గుపడవా? సార్ ఏం మనిషివా నువ్వు? మనిషివా పశువా? ఏం చూసి తప్పు ఏం చూసావో చెప్పు. నువ్వు అన్నా నువ్వు వేరే అమ్మాయితో మాట్లాడితే తప్పలేదు, వేరే అమ్మాయితో మాట్లాడి తప్పలేదు. నీ భార్య ఓరన గోడెక్కితే నీకు తప్పు వచ్చిందా? అందుకే కదా సార్ తీసుకొచ్చి పెట్టుకుంది. మళ్ళీ మళ్ళీ నేనేం చేయలేదు. తీసుకొచ్చి నువ్వు తెచ్చడి పెట్టుకోవాలి. ఎవరి కోసం పెట్టుకుంటావు? తాళి పెట్టుకెట్టప్పుడు వినేవాళ్ళు నువ్వు నోటు ఊస్తారయ్యా. అంకాళమ్మతో నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకుంది భార్య చేసి తప్పు వలన. ఏం తప్పు చేసిందమ్మా నీ భార్య? నానా నీ సిగ్గనిపించదు ఒక భార్య గురించి అన్యాయంగా మాట్లాడడానికి? అంటే దీని పర్పస్ ఏంటంటే నీకు అమ్మాయిలు పిచ్చుంది, దీన్ని వదిలించుకోవాలి. ఏ తప్పు దొరుకుతుందో చూసావు, ఇది దొరికింది, ఇక స్వైర వ్యవహారం చేస్తున్నావు దేశం మీద పడి. ఎవరితో పెళ్ళాలని లేపుకొస్తావా? దాని దొంగచాటు తాళిబొట్టు కడతావా? దాని మొగుడు అదే వంక పెట్టి దాని మొగుడికి వీళ్ళు ఎవరు చెప్పారండి అందుకు వదిలేశాడని ఒక కథ చెప్తావు, కొత్త కథ. కథ కాదు సార్, నిజమే సార్. వాళ్ళే చెప్పారు ఫోన్ చేసి. నిజాయితీగా ఉంటే మిడ్ నైట్ అయినా మాట్లాడుకోవచ్చు. అదే నిజాయితీ ఉన్నప్పుడు ఇంటి ముందు మాట్లాడుకోవచ్చు, రోడ్డు మీద మాట్లాడుకోవచ్చు సార్. ఇంటి వెనక రేత్రిపూట మాట్లాడుకోవచ్చు. నీకు నిజాయితీ ఉన్నప్పుడు, నిజంగా నీ పెళ్ళామన్న ప్రేమ ఉన్నప్పుడు ఎందుకే దాంతో పడుకున్నావు? నువ్వు ఆ మనిషికి నీ పెళ్ళావు, నువ్వు నిజాయితీ పడవా? వేరే పెళ్ళ ఎందుకు లేపుకొచ్చావు? వేరే వాడే పెళ్ళ ఎందుకు లేపుకొచ్చావు? నువ్వు నిజాయితీ పడవు అయితే నీ పెళ్ళ మంచిది కాదు, వదిలేయి. ఎవడో పెళ్ళని ఎవడో కడుపు చేస్తే నువ్వు తీసుకొచ్చి తాళిబొట్టు కడతావా? అది రీసెంట్ గా 6 నెలల క్రితం జరిగింది సార్. ఎందుకు జరిగింది? ఎందుకు జరగాలి జీవితంలో? సార్ నేను అనుకున్న తర్వాత కూడా వాళ్ళు ఫోన్ చేసి మీ ఆవిడ రోడ్డు మీద వదిలేసావా అని చెప్పి వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఆయన వద్దు అంటే ఎందుకు చేస్తారు? నీకు ఏమై సంబంధం ఎందుకు చేస్తారు? ఫోన్ నీకు ఏమై సంబంధం లేకపోతే చేశారు. ఎందుకు చేస్తారు? చేశారు సార్. ఏమి లేపం చేస్తారా? అంతకు ముందు నేను చేసిన మాట వాస్తవమే సార్, నేను నిజం చెప్తున్నాను, ఒప్పుకుంటున్నాను సార్. నా తప్పే. ఆమె తమ్ముడు సంబంధాలు ఉన్నాయి కదా, అంతకు ముందు ఉంటాం. ఓకే సార్, నేను అది ఒప్పుకుంటున్నాను. తర్వాత నేను అనుకున్న తర్వాత ఇంత ముందు ఆమెతో సంబంధం పెట్టుకుంటే ఏడాదని భరిస్తా సార్. నేను అదే సార్, రోడ్డు మీద వదిలేస్తే అది 7వ నెల కడుపు సార్. అప్పుడు నీకే సంబంధం అయితే అమ్మా నాన్న లేదు సార్. నీకే సంబంధం? చేసిన తప్పు నేనే కదా. సంబంధం అమ్మా నాన్న లేకపోతే ముందు తప్పు చేసింది నేనే కదా సార్. అప్పుడు నువ్వు ఎంతమంది పెళ్ళాలు తీసుకుంటావా? అదే నేను అంటాను, అదేంటి ఆమె తెచ్చుకో, నీ భార్య కూడా ఒక బాయ్ ఫ్రెండ్ నిప్చేయి. నీ భార్య ఖాళీ ఉండకూడదు కదా, నువ్వు మాత్రం మగవాడి పెద్దగొచ్చు. నీ భార్య కూడా ఒక అబ్బాయి చూసుకుని అప్పగించు. పిలిపించాను, నీ భార్య పిలుస్తాను, అప్పగించు. సరే సార్, నాకు తప్పే సార్, మీరే తెలవండి సార్. అయితే నేను కనుక్కుంది చెప్పంటావా? ఆమె మూడు పిల్లలు చాలా బాగున్నారు ఫస్ట్ లో, నీ దెబ్బకి ఆమె నీ గురించి పడుకుంది. అది తెలిసింది వాడికి, అప్పుడు వదిలేశాడు. ఇది ఫ్యాక్ట్, నేను కనుక్కున్న ఫ్యాక్ట్, ఇది మా టీం మీద కనుక్కున్న ఫ్యాక్ట్. నాజయ్ నేను ఆమె నా బంధువా? కాదు సార్. నువ్వు నా బంధువు కాకుండా పోయావా? నువ్వు నా ఫ్రెండ్వా? నీకు ఫేవర్గా మాట్లాడక ఆమె నా బంధువా? నీ మీద పగతో మాట్లాడక? ఇది నాన్న బతుకు జట్కా బండి ప్రోగ్రాము. 3 మూళ్ళు వేసిన తర్వాత 100 అనుకోవచ్చు. ఏ భార్యను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయి? నా భర్త నాతో ఉండాలని గుర్తు, అవునా? అంటే భర్త మాత్రం 5-6 అబ్బాయిలతో అమ్మాయిలతో తిరిగేసి, భార్య మాత్రం ప్రతి భర్తగా ఉండాలి. భార్య మాత్రం వేరే ఎవరితో మాట్లాడినా తట్టుకోలేడు మగవుడు, ఇగో వచ్చేస్తుంది. ఎందుకు వచ్చి చెప్పంటావా? నేను ఎలాగో ఆడాలతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నానో
అలా కూడా నా భార్య పెట్టుకుంటుందేమో అని డౌట్ మొదలవుద్ది. ఏమయ్యా, ఒక ఆడది నిజంగా చెడిపోవాలనుకుంటే ఇల్లక్కర్లా. నువ్వు ఏదో గంట బయటికి వెళ్తావుగా, ఏ పొలం వెళ్తావుగా, ఏ టౌన్కి వెళ్తావుగా. ఆడ చెడిపోదలుచుకుంటే అరగంట చాలు. నీకేదో నేను సున్నం పూసేవట్లా బటర్ పూసి అది జరగవు నాన్న. నువ్వు తొందరపడ్డావు, అది వాస్తవం. కానీ ఆ అమ్మాయి చాలా తొందరపడి చాలా మోసం చేసింది, మీ జీవితాలకు ఎంటర్ అయిపోయింది. ఎందుకంటే ఓ మంచి భర్త ఉన్నాడు, కాపురం చేసింది, గడుపు వచ్చింది, నేను చూసింది, ఇష్టపడింది. నువ్వు ఇంకా తొందర కదా, నువ్వు ఇష్టపడిపోయావు, కలిసి ఉన్నారు, ఆగారు. ఈలోపు గొడవ అయిందని చెప్పి తాళ్ళు పుట్టుతాడు. ఇంకొక అమ్మాయి వస్తుంది రేపు, ఇంకొంచెం అందంగా ఉంటుంది, ఆడు మొగుడు పిచ్చోడే, ఆడు కూడా మొగుడు వెళ్ళిపోతాడు, మళ్ళీ నువ్వు తాళ్ళు పుట్టుకుంటాడు. ఎట్టా అజయ్? దిద్దుకుని మొగుడు దగ్గరికి వెళ్ళమను. శుభలక్ష్మి, లక్ష్మి, మీ దేవురు నువ్వు అమ్మా చక్కగా మాట్లాడు, నిదానంగా మాట్లాడు, ఏడవకుండా మాట్లాడు, న్యాయం జరుగుద్ది. నువ్వు చెబితేనే అంత ప్రపంచం మొత్తం తెలుసుద్ది. ఇప్పుడు మీ ఆయన మాట్లాడాడు, అందరు విన్నారు, 1 లక్షల మంది. అది తప్ప ఉప్పు అని మేము తెలిసేస్తాం, వేరే మ్యాటర్. నువ్వు కూడా స్పష్టంగా క్లియర్గా చక్కగా మాట్లాడు. ఏమ్మా, మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? అవునండి. ఒప్పుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక అబ్బాయి వచ్చి నీకోసం గోడెక్కాడంట, నువ్వు కూడా గోడెక్కావంట. గోడెక్కి పక్క మాట్లాడుకుంటున్నారంట. నైట్ 10ంటికి అతను చూశాడంట, చీకట్లో సరి కనపడలేదంట, కానీ మీ ఇద్దరు పక్క దగ్గరగా కూర్చున్నారంట. అది చూసి అతనితో నీకు అక్రమ సంబంధం ఉంది అనుకొని వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడంట. లేకపోతే వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకునేవాడు కాదంట. అంత ముందాక నిప్పులాగా ఉన్నాడంట, నువ్వంటే చాలా ఇష్టంగా ఉన్నాడంట. నువ్వు వేరే అబ్బాయితో ఎవరైతే నువ్వు ప్రేమలో ఎప్పుడు పడ్డావో, వేరే అబ్బాయి నువ్వు ప్రేమిస్తున్నట్టేగా అతను చెప్పినట్టు వినాలంటే. అందుకని నువ్వు అబ్బాయితో ఉన్నావు కాబట్టి ఇది గోడెక్కి, అందుకని వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడంట. ఇది నిజమా కాదా? కాదండి. నిజమేంటి చెప్పు నువ్వు. మేము ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేశాక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు నన్ను చేసుకోవటం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అసలు ఎవరికి ఇష్టం లేదు. మా మామయ్య పనికి ఆయన ఎనికిడితే తీసుకుపోయేవాడు. ఆయన ఎనికిడితే ఉంటా పొద్దుగూకులు. ఆయన ఉంటే ఆయన, ఈయన ఉంటే ఈయనకి బాగోలేదు. తర్వాత టీవీ వచ్చింది. అది వచ్చిన తర్వాత 1 సంవత్సరం మొగుడు పిల్లలు కలవకూడదని చెప్పారు. అని చెప్పిన తర్వాత ఈయన బాధపడ్డాడు, కలవకూడదు అది ఇదని బాధపడితే ఉండదులే బాబా, తగ్గిపోద్దిలే అది ఇదని వాళ్ళ హాస్పిటల్ అండి వాళ్ళ అన్నయ్య వచ్చి డబ్బులు ఎత్తాడు. మా అన్నయ్య నేను ఆయన దగ్గర ఉండేది. 4 రోజులు ఉండే ఎన్ఆర్ఐ హాస్పిటల్ మంగళగిరి. ఇంకా ఆయనకి తగ్గింది, కొంచెం తగ్గుతున్నదానికే ఇంకా నా మీద అక్రమ సంబంధం అంటగట్టిండు. ఎట్టంటే వాళ్ళ అన్నయ్య మా ఈ చేలో మిరపకాయలు కోతున్నారు. మిరపకాయలు కోతంటే నేను చేనుకి వెళ్ళట్లేదు. చేనుకి వెళ్ళిపోతుంటే వాళ్ళ అన్నయ్య వచ్చి అమ్మాయి చేనుకి ఎవరు వస్తున్నారంట అమ్మాయి అన్నాడు. అంటే నేను మా అక్కని అడిగా, మా అక్క చెప్పలేదు. తర్వాత తెల్లారి అన్నాడు, అమ్మాయి చేనుకి ఎవరు ఒక అమ్మాయి వచ్చింది అంటే పోయి రాపో అన్నాడు. వాళ్ళ అన్నయ్య అన్నాడు నాతో. అంటే నేను చేనుకి వెళ్ళేపటికే బండి ఎక్కించుకొని పోతాంట. ఒక అమ్మాయిని ఎక్కించుకొని పోతంటే నన్ను చూడలేదు. నేను తను చూసా ఇంటికి వచ్చాక తిట్టాను. నిజం సార్. నిజం కాదు, అమ్మాయిని బైక్ ఎక్కించుకెళ్ళా. వాళ్ళన్నీ చెప్పమానండి సార్. ఆ గోడ మీద సంగతి అసలు నేను చూడలేదు అంటున్నారు కదా సార్, అది నిజమా కదా ఒకటి చెప్పండి సార్. ఏమయ్యా నువ్వు చెప్పు, నువ్వు వేరే అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకెళ్ళావు లేదా? లేదు సార్. నీ భార్య నీ మీద కంప్లైంట్ చేస్తాంటే నువ్వు ఈ రివర్స్ అడుగుతావు ఏంటి? ఇంటికి వెళ్ళి తిట్టలేదా? తర్వాత తిట్టింది సార్, తిట్టడం వాస్తవం సార్. కానీ చూడకపోతే చూడలేదు, చూడబోతుంది తిట్టుంది. నేను తీసుకెళ్ళలేదు సార్. అదే నిన్నయ్యగా చెప్పాడు. నేను తీసుకెళ్ళలేదు సార్. నిన్నయ్యగా ఏమయ్యా నువ్వు అమ్మాయి వచ్చింది తీరాను కానీ మీ అన్నయ్య చెప్తే ఈ అమ్మాయి చేతికి వచ్చింది, చేతికి వస్తే ఎక్కించుకెళ్తావు. చూడపోతే ఇంటికి వచ్చాక నీ మీద ఎందుకు గొడవ పెట్టుకుంటే చెప్పు. అదే సార్, వేరే వాళ్ళని ఎవరైనా బండి ఎక్కించుకొని తీసుకెళ్తాను అని చెప్పింది సార్. ఏమయ్యా అసలు నువ్వేమీ తెలియకపోతే మీ ఎవడు సొంతంగా గాల్లో కల్పించిందా మొత్తం మ్యాటరు? సార్ ఇప్పుడు అక్రమ సంబంధం నేను అంటగట్టిందని చెప్పింది మరి సార్. ఏమి అక్రమ సంబంధం అంట కట్టాడని సార్, మరి అది అబద్ధం కాదు. నిజమా కాదని నువ్వు అబద్ధం చెప్పేస్తున్నావు. మరి అమ్మాయి ఎందుకు ఒప్పుకోవాలి? సార్ ఆ అమ్మాయి తప్పితే వేరే వాళ్ళతో ఎవరితో సంబంధం లేదన్నాడుగా. మా బాబాయ్ కూతుర్ని గోల చేస్తే మేము విజయవాడ పంపించాం. మా అక్క వాళ్ళ ఇంట్లో 4 రోజులు ఒక్కడే ఉన్నాడు. అడగండి సార్. దాక్కున్నాడు.
పారిపోయి మక్కళ్ళ ఇంటికి పోతే 4 రోజులు ఉండడు. తర్వాత నన్ను తీసుకొని పోయిండు. నెల తర్వాత సంవత్సరం విజయవాడలోనే ఉండవు. నేను గొడవ అయింది, సారీ చెప్పింది, ఇందాక చెప్పాను కదా సార్ మీకు. అని నువ్వు పారిపోయి ఇంటి దాక్కున్న ఊళ్ళో కొట్టడానికి వచ్చాను సార్ చెప్పలేదు. నేను అదే సార్ చెప్పింది, ఆ అమ్మాయి మీద తప్పేయటం ఇష్టం లేదు, నేనే తలదాచానని చెప్పాను సార్. అరే నువ్వు తప్పులు చేసిందేమో చక్కగా పక్కన తీస్తావు, చల్లగా మెల్లిగా. ఇది మన మజ్జిగ చెలగొట్టేది పైన మేకట తీస్తారు మెల్లిగా. సార్ నేను చెప్పాను సార్ ఇందాక. ఆ అమ్మాయికి ఏమి తెలియదంట, తన మీద నిందేసుకున్నాడంటమ్మా. ఏం జరిగి చెప్పది సార్ చెప్పండి. ఆ అమ్మాయిని చేలో చేయబట్టుకున్నాడు అంట. మేము మా చేలో కలుపు తెత్తంటే నన్ను చేలో వదిలేసి వాళ్ళ చేనుకి వెళ్ళిండు. వాళ్ళ చేనుకి వెళ్ళి ఆ అమ్మాయిని చేయబట్టుకున్నాడు అంట. చేను ఆ చేను ఒక దగ్గర కాదు, కిలోమీటర్ దూరం ఉంటుంది సార్. కాదు సార్, దగ్గరే సార్. కాదు సార్, మీరు చేశానన్నమాట వాస్తవం ఒప్పుకున్నాను సార్, కానీ అన్ని తప్పులు నువ్వు చేసి సార్ నేను చేశానని కింద చెప్తున్నా సార్. నేను ఇందాక కూడా చెప్పాను సార్, నేను అది కూడా. అంటే ఇప్పుడు జనం జనం టీవీ సార్ నేను అబద్ధం చెప్తున్నాను మీరు అనుకోవచ్చు సార్, కానీ ఒకసారి నిజం. ఆ రోజు నేను అమ్మాయిని చేయబట్టుకున్నానని చెప్పింది వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్పాను, కానీ ఆ అమ్మాయిని చంపేస్తారని చెప్పి నేను ఆ మాట ఒప్పుకున్నాను. కానీ సార్ మీ ఇద్దరు ఏం జరగకపోతే ఎందుకు చంపేస్తారు నువ్వు చేయబట్టుకోపోతే? సార్ వేరే అమ్మ మేము మాట్లాడుకుంటే చూసింది సార్, నేను చెప్తున్నాను సార్, ఇందాకే చెప్పాను మీకు. వేరే మాట్లాడుకుంటే ఏ అమ్మాయి చూసినా అక్రమ అంటారు కదా సార్. మరి ఆయన తప్పు చేయలేదు, వాళ్ళే ఊరక చూసి మాట్లాడుతుంటే అన్నారంటారు. మరి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది సార్? ఎందుకు పారిపోయి సార్ ఆడపిల్ల గొలవద్దని చెప్పి నేను ఆ రోజు ముఖం తప్పించాను సార్. తర్వాత అయినా ఇంటికి వెళ్దాం. టీవీలో కొన్ని లక్షల మంది ఆడాళ్ళు మొగాళ్ళు చూస్తున్నారు. అజయ్ చెప్పిందంటే 1% నమ్ముద్ది అవుతుందా మనకి? అంతకుముందు నాకు ఒక రకం చెప్పాడు, నేనే నా మీద నిందేసుకున్నా అని చెప్పాడు. ఇప్పుడే మొహం తప్పించారని చెప్తున్నాడు. పారిపోయి వాళ్ళ కీటు దాక్కున్నానని చెప్పాడు. ఏమయ్యా అంతమంది చెప్పావు నాకు వేరే ఇటు ఉన్నానని 1 month అని? నేనే సారీ చెప్పానని చెప్పాను సార్. సారీ చెప్పి దేనికి సారీ? నువ్వు ఆ అమ్మాయి మీద దురుద్దేశం లేకపోతే ఎందుకు గొడవ అవుతాయి? ఇంకేం చేస్తావు? ఇట్లాంటి అమ్మాయిలు చాలా ఫిట్టింగ్లు ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. అమ్మాయి అమ్మట వెళ్తాడు, అసలు చాలా మంది సార్, బొచ్చడు మంది. 24 గంటలు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. ఎవరంటే నాతో మాట్లాడుతున్నా అంటాడు. 24 గంటల ఫోన్ చెవులోనే ఉంటది అన్నాడండి. అనలేదని దేవుని మీద ప్రమాదం చేయమని మనస్ఫూర్తి మాట సార్. నేను గుడ్డల మీద చేసుకుని చెప్తున్నాను సార్. ఏదో సరదాగా ఏదో పెళ్ళాన్ని చేతిరాడుతున్నట్టు ఏదో మాట్లాడినా అలా ఎవరితో మాట్లాడుతున్నాను అంటాం కదా సార్. అలా మాత్రం పెళ్ళాం కూర్చునైతే ఎవరైనా లవర్తో మాట్లాడతాను అనొచ్చు, నీ పెళ్ళాం గోడెక్కితే మాత్రం బజారుది సార్. అడగండి సార్ మీరు కూడా. సార్ ఓకే, అమ్మాయిలు పిచ్చోడో నాకు తెలిసిపోయింది. నువ్వు అమ్మా గోడెక్కి ఎవరినో పక్క కూర్చున్నావు అంటే ఏంటి నాన్నది? అసలు నేను గోడే ఎక్కలేదండి. నేను ఒక్కదాన్ని ఉంటానికి అసలు ఉండదండి. మా అత్తగారు, మా అక్కగారు, మా మామయ్య గారు అందరు నాతోనే ఉంటారు. వాళ్ళు లేని నేను నిమిషం కూడా ఇంట్లో ఉండను. మా ఇంటికి వెళ్ళటానికి కూడా ఆయన పర్మిషన్ తీసుకొని వెళ్తా. ఏం లేకపోతే వాళ్ళ నాన్నగారు పర్మిషన్ తీసుకొని వెళ్తా. అడగండి. ఒకవేళ నేను పోయానే అనుకోండి, నన్ను పట్టుకొని ఆడే కొట్టొచ్చుగా, లేదు మా అమ్మోళ్ళ ఇంటికి తీసుకెళ్ళొచ్చుగా. మా అమ్మోళ్ళ ఇల్లు దగ్గరేనండి. అసలు ఒకటి గోడ నేను ఎక్కిందని అంటున్నది కదా సార్, ఆ అమ్మాయి ఎక్కట్లేదు అంటుంది. మరి ఎట్లా సార్ మనకి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం సార్? ఆయన చెప్పిన నిజాలు మీకు తెలుస్తాయి కండి. మీరు ఆయన ఏమన్నాడు, ఆ అమ్మాయి తప్పితే నాకు ఈ అమ్మాయి తప్పు చేశాకే నేను వేరే అమ్మాయి జోలికి వెళ్ళాను అన్నాడు కండి. నేను ఆ అమ్మాయి చేయబట్టుకున్నాడు అంటే ఒప్పుకున్నాడు కండి. ఒప్పుకున్నాడుగా. ఎంత మందో ఉండారండి, ఎంత మందో ఉండారు. ఇయే కథలు చదువుతాడు. రోజు గొడవే. రోజు ఫోన్ తీసుకొని వెళ్తాడు. నైట్ ఇంటికి రాడు, ఎప్పుడో వస్తాడు. 2 1 గంటప్పుడు వస్తాడు. వచ్చి అప్పుడు అడిగినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊరుకోరు నన్ను. మా మామయ్య ఉండన్నాళ్ళు, మా మామయ్య అంటాడు మా పిల్లగాడు అన్న తిరిగి రాకుండా ఎట్టుంటాడు అమ్మాయి. మా మామయ్యలే ఇంకా ఆయన వస్తలే అని నేను సర్దుకుపోయి ఉంటా. నువ్వు గోడెక్కటం అబద్ధం అండి. మీ అత్తయ్య చూడలా, మీ అమ్మ చూడలా, మీ నాన్న చూడలా, నువ్వు మాత్రం చూసావు సార్. నేను చూడలేదు. వాళ్ళ అక్క వచ్చి మాట్లాడుకుంటున్నారు కానీ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎక్కంది అసలు నా గురించి ఎలా మాట్లాడుకుంటారు సార్? లెక్క చెప్పిందట్టుగా గోడెక్కేవని. సార్ మా అక్క విజయవాడలో ఉంటది, నేను ఉండేది పెద్దపాలెంలో. మా అక్కకి ఎలా చెప్పిద్దాం? నేను ఉండేది బీహార్ సార్. నేను పెద్దపాలెం కాదు సార్, నాది బీహార్. నేను ఉండేది ఎప్పుడో పెద్దపాలెం వచ్చిపోతాను సార్. చూడలేదు సార్. మరి నాకు ఎలా చెప్పింది సార్? మరి నాకు ఎలా వచ్చి చెప్పింది సార్? సార్ భార్యాభర్తలు నీకు మాట చెప్తా చూడు, నా నాయకు చూడు. నువ్వు నీ కళ్ళ ముందే నీ పెళ్ళాం గోడెక్కితే అప్పుడు నువ్వు మాత్రం మాట్లాడవు. మరి నేను ఎక్కలేదు అంటున్నారు కదా సార్. ముందు ఎక్కిందన్న ఎక్కాను. నువ్వయ్యా ఎక్కలేదన్నావు, మరి ఎక్కినప్పుడు నువ్వు ఎందుకు ఆమె దగ్గరికి వెళ్ళా? నువ్వు నేను గోడ మీద ఉంటాను చూశాను సార్. ఎందుకు వెళ్ళి అడగలా? ఎందుకు గోడ ఎక్కేవేనల్లా? సార్ నేను కూడా అదే చెప్తుంది.
గోడ మీద ఉన్నారు సార్. ఎవరైనా సరే గోడ అవతలకి వెళ్ళడం కానీ గోడ యువతలకి రావడం కానీ చూసిన తర్వాత చేద్దాం, అప్పుడు పట్టుకుందాం అనుకున్నాను. కానీ తర్వాత వాళ్ళిద్దరు అబ్బాయి వెనక్కి వెళ్తుంటే నేను చూశాను సార్. నీ పెళ్ళం గోడ ఎక్కడం నువ్వు చూసావు, చూసిన వాడి దగ్గరికి వెళ్ళిపోయి గోడ దగ్గరికి వెళ్ళిపోయి అప్పుడు అడగాలిగా చేపట్టు కిందలాగి గోడ ఎక్కావని చూసే ఏం చేయలేదు సార్. ఆ రోజు మటుకు పట్టుకొని అబ్బాయిని పట్టుకుంటే అబ్బాయిని దొరకదు సార్. ఎదురుకి వెళ్ళి పడుకుంటూ చూద్దాం పట్టుకుందాం అనుకున్నావా? అవును సార్. అమ్మా చెప్పమ్మా, మ్యాటర్ చెప్పు అమ్మా. నువ్వు క్వశ్చన్ ఎత్తాను చెప్పు. ఏడవద్దు, తెలిసిపోయింది, ఏడవద్దు. అసలు నువ్వు గోడ ఎక్కలా? ఎక్కలేదు సార్. ప్రమాణ సాక్షిగా? ప్రమాణ సాక్షిగా నేను అసలు గోడ ఎక్కలేదండి. అసలు నేను గోడ కాలేదు. మిక్క చెప్పిందంట కదా. మా అక్క చెప్పదు అలాగా. పిలిచేనా? పిలవండి. పిలవబట్ట. మిక్క పేరేంటి? రామలక్ష్మి. వాళ్ళకు వచ్చింది. ఆమెను మాట అడిగా, నేను అడిగిందంట మా చెల్లెల్ని ఎక్కడ చూసావు, ఏం చూసావు అడిగితే నువ్వు అయిపోయాట. నేను చెట్టు మీద కూర్చున్నాను, ఆడు గోడ ఆ పక్క ఉన్నాడు, గోడ ఈ పక్క ఏముంది, ఏదో మాట్లాడుకున్నారు అని అన్నావంట. నువ్వు నాకేం చెప్పావు? ఇద్దరు గోడ ఎక్కారు, పక్క పక్క కూర్చున్నారని చెప్పావు. అమ్మా నువ్వు వాళ్ళకి మేము చెప్పావు కదా. ఏం చెప్పానంటే అజయ్, నా భార్య గోడకి కూర్చుందని నేను కాదండి, వాళ్ళకే నాకు చెప్పింది అన్నాడు. నిజమా కాదా? నిజం కాదు. నీ జరిగింది చెప్పు, నీ జరిగింది చెప్పు. అజయ్ చెప్పు, ఏం జరిగింది చెప్పమ్మా. అజయ్ నేను నీకు చెప్పాను, నువ్వు నాకు చెప్పువా. ఈ గొడవ అయింది. నువ్వు చెప్పు, నువ్వు ఆయనతో వద్దు, నువ్వేందా నా చెప్పు మొత్తం వినేదా చెప్పు. గొడవ అయిన తర్వాత ఇలా అన్నం తింటలేదని అంటే మా అమ్మని పంపించాము. మా అమ్మని పంపించి మా అమ్మ అక్కడ ఉండగానే ఫోన్ చేసి ఈ అబ్బాయికి, ఏంటి అబ్బాయి విజయవాడ వస్తాం అన్నారు కదా, మరి రాలేదేంటి, రూమ్ అది కూడా చూడమన్నారు కదా, రాలేదేంటంటే మీ అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే చూశాను, అందుకే గొడవ అయింది, మీ అమ్మాయి అన్నం తింటలేదు 2 రోజుల నుంచి అని అన్నాడు. తర్వాత మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చిన తర్వాత మరి మీ అమ్మాయిని ఉంచుతారో మళ్ళీ ఈ అబ్బాయితో మాట్లాడా నేను. ఏంటబ్బాయి మరి ఆ పిల్ల సంగతి ఏంటి, నువ్వు అలా మాట్లాడతావు ఏంటబ్బాయి, నువ్వు తిరుగుతానే ఉన్నావు కదా, ఆ పిల్ల పిచ్చిదైనా నెలకొని చూస్తానే ఊరుకుంది కదా, ఇంకా ఆ పిల్ల మీద ఎందుకు అబ్బాయి నిందలేస్తావని నేను అడిగితే తర్వాత మరి ఆ పిల్ల సంగతి ఏంటో చెప్పు, మరి అయితే ఇప్పుడు మేము వచ్చాం కదా, మరి ఏం ఎక్కడ చూసివో ఏం చూసివో ఎవరికి పట్టించో చూపి అని నేను అడిగితే తీసుకెళ్ళండి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అన్నాడు. ఈ అబ్బాయిని ఎన్నోసార్లు సార్ నేను మా వారు కూడా ఇద్దరు, అజయ్ ఏం చూసావు అబ్బాయి, నువ్వు డైరెక్ట్గా పట్టుకున్న కాడే మేము నిన్ను ఇది అని మేము అనలేదు ఒక్క మాట, మేము ఒక్క బూత్ కానీ ఇంతవరకు కూడా అబ్బాయిని ఒక్క మాట అన్నారు కదా సార్. మేము ఒకసారి వేరే అమ్మాయిని పట్టుకున్న విషయం కూడా మాకు తెలియదు. వచ్చిండు 1 నెల రోజుల వరకు ఉన్నాడు మా ఇంట్లోనే. అప్పుడు మాకు ఫోన్ కన్వీనియంట్ లేదు. సరే ఎందుకున్నాడా అని ఈ అబ్బాయిని కూడా సరదాగా ఏంటబ్బా ఏంటి ఎప్పుడు ఉండవు కదా, ఏంటి ఇన్ని రోజులు ఉన్నావు అని సరదాగా అంటే తర్వాత మా తమ్ముడు వచ్చిండు 1 నెల తర్వాత, ఏంటి అజయ్ ఎప్పుడు ఉండడు కదా, ఇప్పుడు ఇన్ని రోజులు ఉన్నాడు ఏంటన్నా, ఇలా జరిగిందమ్మ, కొట్టుకుంటూ వాళ్ళు కొట్టబోయారు, ఇంకెందుకులేని ఇక్కడ పంపించిండు మావయ్య అని అన్నాడు. తర్వాత మావయ్య వచ్చిండు వాళ్ళ నాన్న వచ్చి మరి ఏంటి మావయ్య తీసుకెళ్తారా ఏంటన్నా, తీసుకెళ్తాను కమ్మా కొంచెం కోపంగా ఉన్నారులే, అయినా ఏముందిలే అక్కడ తేల్చుకుంటాంలే, రారా వెళ్దామని పిలిచిండు ఈ అబ్బాయిని. నేను ఇంకా రాను నాన్న, ఇప్పుడు నేను రాను, 1 సంవత్సరం ఉంటాను నాన్న అన్నాడు. ఇక్కడ విజయవాడలో అంటే ఒక రూమ్ తీసి పెట్టాం. ఇంకొక సంవత్సరం ఉన్నారు సార్. 1 సంవత్సరంలో ఏం జరిగిందంటే అప్పుడు ఒకరోజు పొద్దున్నే ఫోన్ చేస్తా అబ్బాయికి, మామూలుగా కొంచెం దూరం ఉంటుంది, ఒక 4-5 సందులు. ఫోన్ చేసి ఏంటి అబ్బాయి మా అమ్మాయి ఏం చేస్తున్నట్టు, తలనొప్పి అంట లెగలేదు అన్నాడు. తలనొప్పి ఏంటని ఫోన్ ఈ అబ్బాయి మా అమ్మాయి కన్నా ఇచ్చింది. తలనొప్పి పక్క అని ఏడిసింది. అనగానే నువ్వు ఒకసారి రా అమ్మ ఇంటికి అన్నాడు. అనగానే నేను వెళ్తుంటే ఇంక అంతలో మన్నయ్య వాళ్ళు ఎదురంగే ఇద్దరం వెళ్ళాం, మా వదిన నేను మన్నయ్య వెళ్ళాం. ఏంటంటే ఆ పిల్లకి తలనొప్పి పడుతుందంటే ఎందుకు పడుతున్నారంటే ఆ పిల్లకి ఇక్కడ రక్తం ఉంది, ఇక్కడ రక్తం ఉంటే ఏంట్రా రక్తం ఉందంటే ఆ పిల్ల నన్ను తిట్టింది ఏదో అనింది, సరదా గోడకేసి కొట్టాను, ముక్కులమ్మటి రక్తం వచ్చింది అన్నాడు. మన్నయ్య గదం పోయిండు అబ్బాయిని.
ఊరుకున్నాయి ఏదో సరదాగా మనం అని ఊరికి గది ఈ పిల్లని కూడా ఏంటమ్మా ఎంత మాటలు పెడితే అంత మాటలు అనకూడదు ఏమన్నా చిత్రాడుకుంటా ఉండం చిత్రాడుకుంటా వాడా అన్న తెలిసి తెలియక వాగకూడదని ఈ అమ్మాయిని గది నేనని మన ఇద్దరం గదిమా మా వదిన కూడా గది మా వదిన కూడా ఆమె తప్పు నిజాయితీ ఒప్పుకుంది, నువ్వు ఒప్పుకోట్లా. సార్ ఓకే సార్, ఆ రోజు మీరు అన్నది కరెక్టే సార్. ముక్కులమ్మని ఎత్తురు పెట్టిందాక నేనైతే కొట్టలేదు సార్. అన్నందుకు చెప్ప మీద ఇలా చిన్నగా కొట్టాను సార్, గట్టిగా కూడా కొట్టలేదు. ఏమైనా కొట్టావు, దెబ్బ రక్తం వచ్చింది? రాలేదు సార్, రక్తం రాలేదు సార్, రాలేదు సార్, రాలేదు సార్. చూసి అడిగితేనే ఇలా సరదాగా అట్లా అన్నాను. అది చెప్ప మీద కొట్టాను సార్, గోడకు కొట్టింది కూడా కాదు. ఈ అమ్మాయిని నువ్వు అలా తిట్టకూడదమ్మా, ఎట్టబడితే అట్టు నీకు తెలిసి వాగ మాకు అయిపోయేది అని అంటే మాకు చెప్పి మేము పక్కన ఉన్నాం కదా అని ఏమని కూడా చదివా నేను. నువ్వు అసలు ఏమనలేదు, అడగండి. గోడెక్కేమో నువ్వు చెప్పలేదు. అసలు చెప్పడం మేము ఎక్కడ ఉన్నామంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు చెప్పారు సార్. నా మాట కూడా చెప్పండి. నువ్వేమన్నావు? ఆమె మొత్తం చెబుతుంటే కాదండి వాళ్ళ అక్కగా నిజం తెలుసు, వాళ్ళ అక్కే నాతో స్వయంగా చెప్పింది మా చెల్లెలు గోడెక్కింది అని అన్నావు. ఆమెను అడిగా, నేను అనలేదంటే ఆ మాట ఉంది, మరి ఏం చెప్తావు చెప్పు. చెప్తాను సార్. ఆ రోజు వాళ్ళ అక్క తర్వాత ఒక వారం 10 రోజులు గడిచింది సార్. నెలలు గడిచిపోతానే ఉంది. ఒకరోజు అజయ్ నేను ఊరి నుంచి వచ్చాను, ఇక్కడ పలానా చోట కూర్చున్నాము రా అని పిలిచింది సార్ వాళ్ళ ఇంటి దగ్గరే. సర్లే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అజయ్ నేను మా అమ్మాయితో మాట్లాడాను. మా అమ్మాయి కూడా చెప్పింది నాకు, ఏం శుభ్ల ఏం కాదు చెప్పు అంటే చెప్పింది. మాట్లాడుతున్నారంట కానీ అజయ్ నీ గురించే మాట్లాడుతున్నారంట, నువ్వు అలా తిరుగుతావు ఇలా తిరుగుతావు అని మా అమ్మాయి చెప్పింది. అంతేగాని తప్పు ఎవరు ఏమీ లేదంట, నాకు మా అమ్మాయి చెప్పింది అని నాతో చెప్పింది సార్. అంటే ప్రూఫ్ ఏంటి నీతో అన్నట్టుగా? వాళ్ళు అనలేదు అంటే ప్రూఫ్ ఉందా? నేను అనలేదు అంటే ఇంక అనలేనట్టు సార్. నువ్వు చెప్పింది నిజాలా నమ్మాలా? చెప్పి అబద్ధాలు నేను అబద్ధం వెళ్ళలేదు సార్. అబద్ధాలు ఆడుతున్నావు సార్. నేను అబద్ధమే సార్. ఎవరితో చెవు పట్టుకొని పోయి వాళ్ళంటూ దాక్కుని సిగ్గులా. నువ్వు నిజాయితీ పడు అయితే గోడెక్కినప్పుడే పట్టుకోవాలి అక్కడ. అప్పుడు పట్టుకోలేదంట, అప్పుడు దాక్కున్నాడంట. పట్టుకోలేదని వాళ్ళు కాపలాగా ఆస్తాడండి, నాకు కాపలాగా ఆస్తూనే ఉంటాడు. చెట్లు ఎక్కిస్తాడు, ఫ్రెండ్స్ తీసుకొచ్చి నేల మీద బండ పెడతాడు. మరి నన్ను పట్టుకోవచ్చు కండి నేను తప్పు చేస్తే. నువ్వేనా గోడెక్కానంటావు, మరి గోడెక్కి తెలివిగా దొంగచాటు చూశారంట, దొంగచాటుగా. మరి ఫుడ్ ఏం తీయలేదమ్మా సార్. మాటలే కదా సార్ మీరు ఇప్పుడు దాకా ఉన్నది. మీరు నేను వేరే ఏమైనా పట్టుకున్నాను దొంగచాటుగా తనబోతే వెళ్ళామని వాళ్ళు చెప్తేనే కదా సార్ మీకు తెలిసింది. అది నమ్మను, వాళ్ళు అబద్ధం చెప్పారు. మా దానికి తాళి కట్టావు. ఎవడో కడుపు చేశాడు, వాడి పెళ్ళాము, వాడి పెళ్ళాం తాళి పెట్టి కడతావా? అయితే నీ పెళ్ళం పక్కన పెట్టుకుని నీ పెళ్ళం కూడా బాయ్ ఫ్రెండ్ తగిలిచ్చు ఇంటో. నలుగురు కలిసి ఉండండి. మరి నువ్వు జరగవచ్చు ఊళ్ళో అప్పచార్జు పెళ్ళాం. అసలు నీ గోడ ఎక్కలేదంటే నువ్వు ఎక్కింది అంటున్నావు. ఎక్కితే ఫోటోలు తీసావా? ఫోటోలు తీలా. మాకు రికార్డ్ తీసావా? రికార్డ్ చేయలా. దొంగచాటుకి చెట్టు ఎక్కుతాడంట. ఎవరు చూసారా? ఎవరు చూడలా, నువ్వు మాత్రమే చూసావు. మీ నాన్న చూడలా, మీ అమ్మ చూడలా, మీ అత్త చూడలా, నువ్వు మాత్రం చూస్తావు. అది మేము నమ్మాలి. ఇక్కడ అంకాలమ్మ గారు ఎక్కడ? అంకాలమ్మ రెడ్డి కూర్చో. దయలేని దైవమా ఇది నీకు న్యాయమా? కాటేసి కాలమా మరిచావు ధర్మమా? మమతలను మసి చేసి మనుషులను విడదీసి ఏమి ఎరుగని పాపకు ఎదకోతలు చూపి వేదనని వేడుక చేసి కన్నీటిని కానుక చేస్తే పాపం పసి పాప నీకెందుకంత శోకం? శాపం వెంటాడిందని ఆదరించదా లోకం? లోకం లోకం. అమ్మా నీ పేరు అంకాలమ్మ. తప్పు ప్రపంచంలో ఎవరేం చేస్తారమ్మా? తప్పు చేసినందుకు నేను నిన్ను అంటలేదమ్మా. తప్పు ఎవరు దిద్దుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు. అందుకని నేను చక్కగా స్పష్టంగా చెప్పు. తప్పు తప్పు నొప్పుకో, మంచి బచ్చు నొప్పుకో, లేదు లేదని నొప్పుకో, తప్పేం లేదు నాన్న. నీ భర్త పేరేంటి? కొండానే ఫస్ట్ ఆయన పేరు. ఎన్నాళ్ళైంది పెళ్ళి నీకు? 7 సంవత్సరాలు అయింది. ఎన్నాళ్ళు భర్తతో ఉన్నావు నాన్న? సంవత్సరం కూడా లేను అక్కడ. నేను సంవత్సరం కూడా లేకుండా ఇష్టం లేకుండా పెళ్లి చేశారు మా అన్నయ్య. మా అమ్మ మా నాన్న లేరు.
పెళ్ళైంది కదా, అంత సంసారం చేసుకున్నావు కదా. నిజంగా నీకు పెళ్ళైన తర్వాత కూడా మీ భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే నువ్వేం చేయాలంటే కోర్టుకి వెళ్ళి, ఏమండి నా భర్తతో నాకు పెళ్ళయింది, కానీ నా భర్తగా నాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి, అతను నాకు ఇష్టం లేదు, నేను వేరే వెళ్ళిపోతాను, నాకు విడాకులు ఇవ్వమని కోర్టుకి ఎక్కాలి. నువ్వు విడాకులు ఇచ్చిన తర్వాత నువ్వేం చేయాలంటే మళ్ళీ నీకు నచ్చిన వాడు, ఏ గొడవ లేనివాడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. అజయ్ అనేవాడికి ఇప్పుడు పెళ్ళయింది, భార్య భర్త సంతోషంగా కలుసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబాల గొడవలు ఉంటాయా, తగాదులు ఉంటాయా, అభిప్రాయ భేదాలు ఉంటాయా, ఇబ్బందులు పడుతున్నారా, అది ఎవరికి అనవసరం. ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి. అతనికి సుబ్బలక్ష్మి అని ఒక భార్య ఉంది, తెలుసు కదా. తెలిసి అలాంటి మగాడితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోవచ్చా? నాకు తప్పే సార్. తప్పే కదా. తప్పు దిద్దుకొని క్షమాపణ చెప్పి సుబ్బలక్ష్మి ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా? లెటర్ రాసి. అసలు నేను వాళ్ళ లైఫ్ లోకి రావడానికి కారణం ఆ అమ్మాయే. ఎట చెప్పు. ఎట్టంటే నేను వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటున్నా సార్. ఉంటుంటే పనులకు వచ్చాం వీళ్ళకి. పనులకు వస్తే మాట కలిసినాక అంత ఒక నెల ఉండి మళ్ళీ మా అన్నయ్య వాళ్ళు వద్దు అక్కడికే వెళ్ళంటే మా అమ్మ మా నాన్న లేరు. సత్య సావు బతుకంటే అక్కడే పోయి ఉంటుంటే ఈ అమ్మాయి ఫోన్లు వేసి తిట్టి, నువ్వు మగోడు కాదురా, రసిమెంటోడు పెళ్ళని చేసుకుని ఊరు మీద వదిలిపెట్టేవురా, అసిమెంట్ దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచుకుంటున్నావురా అని అడిగేది అమ్మాయి. ఉంటున్న పాటికి మరి వీళ్ళ మధ్య ఏ గొడవ వచ్చింది, ఈ అబ్బాయి నా కాడికి వచ్చాడు. వచ్చి నువ్వు నాకు కావాలి అన్నాడు. అంటే నేను కూడా ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదు కదా, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు, నా అమ్మాయిని వదిలిపెడుతున్నాను, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది, మేము విడిపోతున్నాం అని చెప్పి చెబితే నేనేం చేస్తానంటే నాకు తెలియక నేను కూడా సరేలే అని చెప్పా సార్. సరేలే అని చెప్పి కలిసి ఉందాం అనుకొని అప్పటి నుంచి వస్తా పోతా ఉండేవాడు. కొండ అనే అబ్బాయి ఇంట్లో ఉండడు అసలుకి. నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని ఇంట్లో, నా కాడికి వస్తా పోతా ఉండేవాడు. ఆ అమ్మాయి వాళ్ళంతా వాళ్ళు ఫోన్లు చేసి ఫోటోలు పంపించి ఈ చేసి బయటికి వెళ్ళగొట్టేటట్టు చేశారు. తప్పటడుగు వేసే వేళలో చెప్పలేదా నీకు, ఆ తప్పటడుగులో ఉన్న తప్పులన్నీ, ప్రతి అడుగు వేసే వేళలో చెప్పలేదా నీకు, ఆ అడుగులు పయనించే దారిలు ముళ్ళేనని. నువ్వేమన్నావు బిగినింగ్ లో? నీ మాట నువ్వే తప్పు చెప్తున్నావు. నా భర్త నాకు ఇష్టం లేదండి, నీకు సరిగ్గా లేను అన్నావు. లేనప్పుడు ఆమె నీ కాబట్టి ఇప్పుడు ఎలా పోస్తే? అసలు ఆ అమ్మాయి కదా. ఇప్పుడు నేను వెళ్ళిపోయా మా ఇంటికి, అక్కడికి పోయిన ఇష్టం లేకపోయినా కూడా అక్కడే ఉంటున్నా కదా. ఆమె నీ మొగుడిని రెచ్చగొట్టబట్టి నువ్వు విడిపోయావా? నన్ను పంపించాడు కదా. ఎవరు? అక్కడి నుంచి ఆమె చెప్పట్టి. మీ ఇద్దరికి ఏమి లేకపోతే ఆమె మీ ఇంటికి ఎందుకు ఫోన్ చేస్తుంది? ఉంది, తప్పే ఉందంటే నేను ఒప్పుకుంటున్నా కదా. అంటే అది ఒప్పుకోండి. అతను మీ ఇద్దరు కనెక్షన్ ఉంటే ఏడాది ఒప్పుకుంటది, ఏ పెళ్ళం ఒప్పుకుంటది? ఒప్పుకో సార్. మరి ఎందుకో ఫోన్ చేసింది కదా. దానివల్ల కాదు, రేపు పొలయ్యతో సంబంధం ఉందని చెప్తారు. ఎవరు పొలయ్యతో వెళ్ళిపోతావా? ఎందుకు వెళ్తా సార్? తప్పు నీదే కదా. ఇప్పుడు ఆ అబ్బాయితో పిల్లగాని కనబట్టి నేను లెక్కొచ్చాక లేకుండా రానుగా వాడు కడుపు వాడు కాడికి పో. 3 నెలల కాడి నుంచి కూడా హాస్పిటల్లో నేను అన్నా కదా గొడవ అవుతుంది, ఇలా జరుగుతుంది. కాదమ్మా, తప్పు అంతా నువ్వు చేసి కాదమ్మా. వాళ్ళిద్దరు 3 పిల్లలు 100 ఉంటాయి గొడవలు. ఇప్పుడు నువ్వు నీ మొగుడికి విడాకులు ఇవ్వాల, అతను ఆమెకి విడాకులు ఇవ్వాలి. ఎప్పుడో ఆమె ఒప్పుకోదు. ఒక భార్యాభర్తల కుటుంబాన్ని నువ్వు చాలా నాశనం చేస్తావమ్మా. నువ్వు నీ భర్తతో నీవు బాగోపోతే ఒంటరిగా ఉండు. ఒంటరిగానే ఉందామని ఎడారిలో పోయి ఉన్నా కూడా వచ్చి కడుపు మీద కాళ్ళు వేసి బ్లీడింగ్ అయ్యేటట్టు సాగు బతుకుల్లో పడేసి వదిలేసి వచ్చారు వాళ్ళు. అవునమ్మా, నువ్వు ఎందుకు సంబంధం పెట్టినావు? ఎవరు అసలు అతను లేడు నా దగ్గర. అమ్మాయి వచ్చినప్పుడు నా కాళ్ళు లేడు. లేకపోవచ్చు, అంతకుముందు ఉన్నావు, సంబంధం ఉంది కదా. అంతకు ముందు ఎందుకు పెట్టుకున్నావు సంబంధం? ఇప్పుడు తప్పు నాదని నేను ఒప్పుకున్నా. కాళ్ళు కూడా పట్టుకున్నాను సార్. కాదమ్మా, కాళ్ళు కూడా పట్టుకుని బతిలాడే. నేను చెప్తాను, నీ మీద సానుభూతి ఉంది, అది పక్కన పెట్టు. ఏ ఆడ తప్పుకోదు. తన మొగుడితో ఇంకో అమ్మాయి సంబంధం పెట్టి ఏ ఆడ తప్పుకూడదు. ఎందుకు ఒప్పుకూడదే? ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేసి ఆ అమ్మాయి సౌభాగ్యాన్ని నువ్వు లాగేసుకొని నీ మొగుడితో నువ్వు గొడవపడి నీ మొగుడితో పడుకుంటావు. అటు ఇష్టం ఇంకో మొగుడితో వస్తావా?